నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ పై అభిమానం చాటుకున్న నేతలు వైఎస్ఆర్ మరణించిన ప్రజల గుండెల్లో బతికే ఉన్నారన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వైఎస్ఆర్ పాలన సువర్ణ యుగం లాంటిదని కితాబు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ మహిళలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడి మాజీ సీఎం వైఎస్ పేరు గుర్తుకు వస్తేనే సంక్షేమం అభివృద్ధి గుర్తుకు వస్తాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆయన అండగా నిలిచారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనను ఒక ఐకాన్ గా తీసుకుని రాష్ట్రాల వారు పాలన చేస్తారని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు జోగి రమేష్, వేలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేసి అతనిపై తమ అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ మరణించి ఇన్ని సంవత్సరాలు గడిచిన ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారన్నారు. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందన్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అతని పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్నారు. వైఎస్ఆర్ పాలన సువర్ణ యుగములో సాగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని, ప్రజాస్వామ్య విలువలు దిగజారుస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఘనంగా కూడా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. మా దేవినేని అవినాష్ గారు, మల్లాద్ విష్ణు గారు, జోగి రమేష్ గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, అవుతు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెలో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే పాదయాత్ర రూపంలో మొట్టమొదటిగా పాదయాత్ర అనేది ప్రారంభించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా, అదేవిధంగా ఏదైతే పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల్ని పరిష్కరించిన వ్యక్తిగా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం మనందరికీ కూడా. ఈరోజు పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి మండలంలో ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి సేవా కార్యక్రమాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని కంట్రోల్ రూమ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, జోగి రమేష్ గారు, పెద్దలు మల్లాద్ విష్ణు గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా పోతుని మహేష్ గారు, ఆసిఫ్ గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర ముఖ్య నాయకులు అందరూ ప్రతి ఒక్కరి గారు, కార్పొరేట్స్ అందరి గారు పాల్గొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు సంక్షేమం అంటే ఈ రాష్ట్రంలో ప్రజానికానికి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, 108 కానివ్వండి, అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మా అందరి ప్రీతం నేత రాజశేఖర రెడ్డి గారి చనిపోయినటువంటి రోజు
ఆంధ్ర రాష్ట్రం కన్నీళ్లు పెట్టినటువంటి రోజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్న కొడుకు చనిపోయినప్పుడు ఏ రకంగా బాధపడతారో ఆ రకంగా బాధపడినటువంటి రోజు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలనలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారో ఆ మార్పులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 సార్లు ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేయటమే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి వాడన ప్రతి వీధిన ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం అన్నది జరుగుతుంది. ఈరోజు ప్రజల యొక్క దేవుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నటువంటి మా పెద్దాయన విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు తెలియజేశాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన కావచ్చు, లేకపోతే ప్రజలకు ఏవైతే పథకాలు అందుతున్నాయనే విషయంలో కావచ్చు, ఈ రోజుకు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటున్నారనంటే ఆయన చేసినటువంటి ఏదైతే పేదల యొక్క ఉపయోగపడేటువంటి విషయాలన్నీ కూడా పిల్లలకు విద్యార్థులకు చదువుకోవడానికి అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఏదైతే రైతు బాంధవుడిగా పేరున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి దేవుడని గౌరవిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ పథకానికి చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేటువంటి పథకం ఎక్కడా లేదు. ఆయనకి ప్రజానాయకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ దగ్గర ఘనంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో మరి జిల్లా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే తెల్లని బట్టలతో, ముఖం మీద చెరగని చిరునవ్వుతో, పాలనలో శత్రువుకైనా సరే వరాలు జల్లు కురిపించేటువంటి గొప్ప వ్యక్తిగా, మహనీయునిగా ఈ రాష్ట్రంలోనే కాదు మరి దేశంలోనే గొప్ప పేరున్నటువంటి పాలకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందామని ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకుంటా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గర ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరెత్తగానే ముందుగా గుర్తుకొచ్చేది 108, అలాగే పావలా వడ్డీ రుణాలు, అలాగే ఆరోగ్యశ్రీ, అనేక పథకాలు. మరి ఆ రోజు ఆయన చేసిన పాదయాత్రలో ప్రజలకు ఏదైతే కష్టాలు ఉన్నాయో, ఏదైతే అవసరాలు ఉన్నాయో, అవసరాలకు అనుగుణంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ పథకాలు పెట్టి వాళ్ళ ముందుకి ఈ పథకాలను అందించడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా నోటి, గర్భాశయ, సర్వైకల్ క్యాన్సర్ కు స్క్రీనింగ్ చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. సమాజానికి ఏం అవసరమో వాటిని ఉపాధిగా గుర్తించి అందులో మహిళలను ప్రోత్సహించడంలో చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తారని చెప్పారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని, కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 11వ స్థానంలో ఉన్న భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి మోడీ హయాంలో ఎదిగామని, త్వరలో 3వ స్థానానికి చేరబోతున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా నోటి, గర్భాశయ, సర్వైకల్ క్యాన్సర్ కు స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా పనిచేయగలుగుతారని, సంపూర్ణంగా మన మండలాల్లో అభివృద్ధి సాధించాలంటే మిగతా అంశాల్లోనూ ప్రగతి సాధించాలని చెప్పారు. జలజీవన్ మిషన్ లో మనం వెనుకబడ్డామని, 5 ఏళ్లలో గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ ను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఆకాంక్షిత మండలాన్ని దేశం, ప్రపంచం ముందు ఆదర్శవంతమైన మండలాలుగా తీర్చిదిద్దాలని, ఎన్టీఆర్ జిల్లాలో 2 మండలాలను అన్ని అంశాల్లో ప్రగతి సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక మంత్రం అంటూ చెప్పారు. ఏంటా మంత్రం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్.
సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని హిందీలో చెప్పారు వారు. ఇదే మంత్రంగా నా ప్రభుత్వ పరిపాలన సాగుతుంది. ఈ మంత్రం ఆధారంగానే ప్రజల జీవన స్థితిగతుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని పెంపొందించి, తలసరి ఆదాయాన్ని పెంచి, వాళ్ళందరినీ దేశ ప్రగతిలో భాగస్వాములు చేసి, ప్రపంచంలో భారత్ అత్యధిక అంటే లార్జెస్ట్ ఎకానమీస్లో ఆర్థిక శక్తుల్లో ఒకటిగా చేయాలన్నదే తన లక్ష్యంగా చిన్న మంత్రంలో వారు చెప్పారు. వారు చెప్పినట్టుగానే ఆనాడు 11వ స్థానంలో ఉంటున్న భారత్ ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానానికి చేరి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరి 3వ స్థానం దిశగా పరుగులు పెడతా ఉంది. సబ్కా సాత్ అందరి వెంట ఉండడం, సబ్కా వికాస్ అందరి అభివృద్ధిని కాంక్షించడం, సబ్కా విశ్వాస్ అందరి విశ్వాసాన్ని చూరగొనడం, సబ్కా ప్రయాస్. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఏ పనైనా సాధించాలా, లక్ష్యాన్ని దిశగా చేరుకోవాలనుకుంటే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల, అధికారుల, స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్యం లేకుండా ఏది సాధ్యం కాదు. అందుకని సబ్కా ప్రయాస్ అనే పదాన్ని కూడా వారు వాడారు. అది మనము క్షేత్రస్థాయిలో ఆనాడు ఒక చిన్న మంత్రంగా చూసాం, కానీ ఇవాళ దాని పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో మనం ఎటువైపు ఉంటున్నాం, ఏ రకంగా ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోన్ నవమ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరమని చెప్పారు. నియోజకవర్గం వ్యాప్తంగా 9 కోట్ల వరకు ప్రజలకు అందించడం జరిగిందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోనామా మహేశ్వరరావు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను అమలుపరుస్తూ సుపరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అధికారం అనేది ఒక బాధ్యత అని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు 2024 ఎన్నికల అనంతరం ఇక్కడ మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజలకి మెరుగైనటువంటి సేవలు నిరంతరం కూడా అందిస్తూ ఉన్నాం. ఈ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు కూడా వాళ్ళకి నిరంతరం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకి ఒక వరంగా మారింది. ఇప్పటికీ 9.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం చేయగలిగాం. గతంలో కూడా 2014, 2019లో 30 కోట్ల రూపాయలు అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి తెచ్చుకొచ్చి ఆ రోజు ప్రజలను ఆదుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉంటానని మాట ఇచ్చాం, అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల హామీలు పింఛన్లు పెంచుతా ఉన్నాం, 4,000 రూపాయలు పింఛన్లు పెంచాం. అలాగే ఉచిత బస్సు అని చెప్పాం, ఉచిత బస్సు శ్రీశక్తి పథకం ద్వారా ఇచ్చాం. 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్. ఇలాగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, రోడ్లు, స్కూళ్ళు, డ్రైన్లు, లైట్లు, అలాగే హెల్త్ సెంటర్లు అవి చేస్తూ ఉన్నాం. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మళ్ళీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇట్లా అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ప్రజలకు నిరంతరం చేయటం వల్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా మేము తీసుకున్నాం. ఆ బాధ్యతని సక్రమంగా నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం. మాట తప్పని మడం తిప్పని నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ అన్నారు. వైఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రజల గుండె చప్పుడుగా ఆయన మార్చాయని కొనియాడారు. వైఎస్ సంక్షేమ పాలన జగన్ హయాంలో కొనసాగిందని స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని 6 డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంక్షేమ పాలన గురించి స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 6వ డివిజన్ కార్పొరేటర్ వి అమర్నాథ్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పేదల గుండె చప్పుడుగా మారారని కీర్తించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకుంటామని, తూర్పు నుండి దేవినేని అవినాష్ గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మరపురాని మహానేత, ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా 6వ డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ దేవినేని అవినాష్ గారు, అలాగే సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకి ఎంతో మేలు చేసిన వ్యక్తి దేశ రాష్ట్ర చరిత్రలో ఉన్నారంటే అది విద్యా వైద్యాన్ని నిర్వహిస్తున్న రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఉచితం చేసి ఈరోజు ఎంతోమంది డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను మన రాష్ట్రంలో విదేశాల్లో చదువుకుంటున్నారంటే దానికి నిదర్శనం కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి మహానేత మరి ఈరోజు 16వ వర్ధంతి జరుపుకోవటం, మరి 6వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కూడా ఈ 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముందు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అలాగే ఈ తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారి నాయకత్వానికి మేము ఎంతో కృషి చేస్తామని చెప్పి, నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నిజాయితీ నిబద్ధతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరునామాగా నిలుస్తారని జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఆయన జన్మదినోత్సవం అభిమానులకు పండుగ రోజు అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అభిమానులు భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వాసుపత్రి కొత్త ప్రాంగణంలో రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు అమిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవకు మారు పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలిపారు. వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలకు చేరువయ్యారన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నాయకులు, అభిమానుల సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిజాయితీ నిబద్ధతతో పవన్ అందిస్తున్న సేవలు దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించాయన్నారు. పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, జనసేన నేత మండలి రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని తను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. జనసేనాని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మా అందరికీ, జన సైనికులకి, నాయకులకి, వీర మహిళలకి, అభిమానులకి అందరికీ పండుగ. సంక్రాంతి పండుగ వస్తే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆయన పుట్టినరోజు కూడా మా అందరికీ అటువంటి ఫీలింగే వస్తుంది. ఆయన సేవా కార్యక్రమాలంటే అమితంగా ఇష్టపడతారు. ప్రతి ఏటా జన సైనికులంతా ఆయన పుట్టినరోజు రోజున ఏదో ఒక రూపంలో సేవ, మొక్కలు నాటడం కానీ, దుస్తులు పంపిణీ కానీ, మెడిసిన్స్ పంపిణీ కానీ, ఇటువంటి రక్తదానం కానీ, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు వెళ్ళి తోచిన విధంగా పళ్ళు, మందులు, దుప్పట్లు ఇటువంటి పంపిణీ చేస్తున్నారు. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు, బెడ్స్, అట్లాగే బెడ్షీట్లు పంచడం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా కూడా జన సైనికులు ఒక పండగ చేసుకునే వాతావరణం. ఎందుకంటే రాష్ట్రంలో పేద వర్గాల కోసం జనసేన పార్టీ స్థాపించి
మాలాంటి యువతను ఎంతోమందిని రాజకీయంగా చైతన్యవంతులు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకి మరొకసారి నమస్కారాలు. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మిశెట్టి వాసు గారు, అలాగే మండల రాజేష్ గారు, మిగతా మహిళా నాయకులు, పెద్ద అందరూ కలిసి ఈ రోజున మా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించి ఈ రోజున వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన ఎటువంటి ఆశయాలతో అయితే పార్టీ స్థాపించారో అదే ఆశయాలతో మేమంతా జర్నీ చేస్తూ ఉన్నాం. ఆ ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కాదు, పేద పేషెంట్లకి ఏదో రూపాయన మనం సహాయం చేయాలి అని చెప్పి ఈ రోజున ఫ్రూట్స్, దుప్పట్లు అవన్నీ ఇక్కడ పంచడం జరిగింది. దేశ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో బ్రెడ్స్ కానీ, అలాగే ఫ్రూట్స్ కానీ, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో కూడా రక్తదాన శిబిరాలు కానీ, అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకి ఫ్రూట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈరోజు పండగలాగా చేసుకుని పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజ్పురం, జమిచెట్ సెంటర్, పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్, ఆటోనగర్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి పారిశుద్ధ నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటి వద్ద వ్యర్థాలు సేకరణ చేస్తున్నారా, ప్రజలు వ్యర్థాలను ఇంటి వద్దనే విభజిస్తున్నారా, వారికి తడి చెత్త, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను వేరు చేసి ఇమ్మని అవగాహన కల్పిస్తున్నారా, వీధిలో పడేస్తున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారా, ప్రతిరోజు సైడ్ కాలువలను, రహదారులను శుభ్రపరుస్తున్నారా వంటి అంశాలను అడిగారు. ప్రతిరోజు తాము వ్యర్థాలను సేకరిస్తున్నామని, పేరుకుపోయిన వ్యర్థాలను వాహనాలు అందుబాటులో ఉంటేనే తీయగలుగుతున్నామని అన్నారు. వాహనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ నిర్వహణకి వారికి సరిపడ పనిముట్లు ఉన్నాయా, తోపుడు బండ్లు సరైన సంఖ్యలో ఉన్నాయా, చెత్తబుట్టలు సరిపోతున్నాయా, మెరుగైన పారిశుద్ధ నిర్వహణ కోసం ఇంకా ఏమైనా అవసరమైనచో తమకు నేరుగా తెలుపవచ్చునని పారిశుద్ధ కార్మికులతో అన్నారు. పారిశుద్ధ కార్మికుల వారికి పనిముట్లు ఎటువంటి ఇబ్బంది లేదని, ఉన్నా ఎప్పటికప్పుడు అవి మరమ్మతులు చేయించి అధికారులు అందజేస్తున్నారని అన్నారు. తదుపరి అక్కడున్న మాన్సూన్ రెస్పాన్స్ టీంతో మాట్లాడి వారిని అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వర్షపు నీటి నిల్వలను రోడ్డు నుంచి తొలగించాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నందమూరి తారక రామారావు వారసుడిగా పార్టీని కంచుకోటను రక్షించడంలో నందమూరి హరికృష్ణ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే బోండా ఉమ కొనియాడారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవ ఎనలేనిదని, ఆయన ఆదర్శాలను మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ముందుకు సాగాలని కోరారు. సింగ్నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బోండా ఉమ పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన నందమూరి హరికృష్ణ సేవలను మనం ఎప్పటికీ మరువలేమని కొనియాడారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రఖ్యాత సినీ నటుడిగా, ప్రజల మన్ననలు పొందిన నిస్వార్థ సేవకారుడిగా తెలుగుదేశం పార్టీ పునాది దశల నుంచే తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. పార్టీకి నమ్మకమైన సైనికుడిగా, పార్టీ సంకల్పాలకు, ప్రజా ఆశయాలకు అడ్డుగా వచ్చిన ప్రతి అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొన్న ధీరుడు హరికృష్ణ అని తెలిపారు. ఆయన ఆదర్శాలను మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ముందుకు సాగాలని కోరారు. ఈరోజు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 69వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు పిరియా సోమేశ్వరరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, అలాగే మన అమర్నాథ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో హరికృష్ణ గారి జయంతి చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా హరికృష్ణ గారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారికి చైతన్య సారథిగా, అలాగే పార్టీకి వెన్నెముకల, అలాగే హిందూపురం శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేసి ఈరోజు ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ
పేరు చెప్పుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా నందమూరి హరికృష్ణ గారు ఎప్పుడూ ఉంటారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, చైతన్య రథసారథిగా, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి నిలవలేని సేవలు చేశాడు ఆయన ఈరోజు 69వ జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంట్రల్ ఆఫీసులో అన్న బోండవ మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది కార్యకర్తలందరితో. ఆయన బాలనటుడే కాకుండా సినిమా రంగంలో అనేక సినిమాలు తీసి ఎంతో ఆయన అవార్డులు పొందిన వ్యక్తి. అలాగే పార్టీలో కూడా అంచులుగా పదవులు అనుభవిస్తూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన చేయడం జరిగింది. సంక్షేమ పథకాలకు ఆద్యుడు రాజశేఖర రెడ్డి అని ఎస్టేట్ మిషన్ మాజీ డైరెక్టర్ మేడ రమేష్ అన్నారు. వైఎస్ హయాంలో పేదల విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు. 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి నిర్వహించారు. కృష్ణలంకలోని తన కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ సీనియర్ నేత గడియాల బుచ్చిబాబు, ఎస్టీ కమిషన్ మాజీ డైరెక్టర్ మేడ రమేష్, డివిజన్ అధ్యక్షుడు టీపీ రెడ్డి, పార్టీ యువనేత మద్దెల పవన్ కుమార్ తదితరులు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ మాజీ డైరెక్టర్ మేడ రమేష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు సంక్షేమ పాలన అందిందన్నారు. కింద పేదలకు విద్య వైద్యం సక్రమంగా అందించే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన జగన్ అదే తరహాలో సంక్షేమ పాలన అందించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రాష్ట్రం యావత్తు కూడా గర్వంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు తన జీవితంలో ఏనాడు కూడా అపజయం అనేది జరగకుండా 4 సార్లు ఎంపీగా 8 సార్లు ఎమ్మెల్యేగా విజేతగా నిలిచి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఎక్కడా కూడా లేవు. వైద్య రీత్యా కానీ ఉచిత విద్యుత్ కానీ అలాగే చదువుల విషయంలో కానీ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ తరువాత ఏం చదవాలి, ఏ కోర్సు తీసుకోవాలనే సందిగ్ధంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉంటారని, వారిలో సరైన స్పష్టత ఉండదని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు తెలిపారు. ఎడ్యుకేషన్ ఫెయిర్, కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ ద్వారా తర్వాత ఏమి చదివితే బాగుంటున్నదనేది విద్యార్థులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. విజయవాడ పెనంలూరు చేపలకుట్టి సమీపంలోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్ 2025 నిర్వహించారు. ఈ ఫెయిర్ ను బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు, అడ్మిన్ హెడ్ పద్మలత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమిక్ కోఆర్డినేటర్ సుధారాణి లావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న ఉత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఫెయిర్ లో పాల్గొన్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ తర్వాత ఏమి చేయాలి, ఏమి చదవాలి, ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయనేది విద్యార్థులు ఒక స్పష్టత ఉండాలన్నారు. కెరియర్ గైడెన్స్, కెరియర్ కౌన్సిలింగ్ ఉంటే విద్యార్థులు ఒక స్పష్టతకు రావడానికి దోహదపడుతుందన్నారు. అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారని, వారు ఆయా స్టాల్స్ వద్దకు వెళ్లి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని చెప్పారు. మొదటిసారి ఇలాంటి ఫెయిర్ ను విజయవాడలో స్కూల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. అడ్మిన్ హెడ్ పద్మలత మాట్లాడుతూ కేవలం కాన్సెప్ట్స్ కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపల్ హెర్స్మన్ కౌట్ మాట్లాడుతూ గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్ ను బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. 55కు పైగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారని, అందులో దేశీయ విదేశీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. కేవలం
తమ స్కూల్ విద్యార్థులకే కాకుండా ఇతర పాఠశాల విద్యార్థులు సందర్శించే అవకాశాన్ని కల్పించామన్నారు. ఎటువంటి కోర్సులు, ఉపకార వేతనాలు దేశ విదేశ విశ్వవిద్యాలయాల్లో లభిస్తున్నాయి, ప్రవేశాలు పొందాలంటే ఎటువంటి నైపుణ్యాలు పొందాలి, ఎటువంటి అర్హతలు ఉండాలి, వీసా సదుపాయం తదితర వివరాలన్నీ ఇక్కడ పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ సుభాష్ అట్లూరి, చైర్మన్ అట్లూరి విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరంకిలో we are organizing గ్లోబల్ యూనివర్సిటీ. ఇక్కడ చాలా యూనివర్సిటీస్, ఫారిన్ యూనివర్సిటీస్, అలాగే మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇన్వైట్ చేశాము. మన పిల్లలకి చదువుతో పాటు వాళ్ళు తర్వాత ఏం చేయాలి అనే ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ కావాలి. ఆ క్లారిటీ కోసం ఎప్పుడైతే వాళ్ళకి గైడెన్స్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళకి అది హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ ఫేర్ నిర్వహిస్తున్నాము. ఈ ఫేర్ చాలామంది పిల్లలు అన్ని స్కూల్స్ నుంచి కూడా వచ్చారు, ఇన్వైట్ చేయబడ్డారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఫారిన్ యూనివర్సిటీ కౌంటర్ దగ్గర, మన బెస్ట్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ కౌంటర్స్ దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటూ ఏం చేయాలి. We welcome everyone to Bloomingdale International School. This is the first time we are organizing the Global University Fair in our school, on our school campus. We have more than 55 universities coming to our school. It's not just about Indian universities as well as international universities, but having the tier 1 universities coming to Vijayawada, and with all students, our students as well as outside school students, because this is one opportunity we wanted to give it to all the community to know about what are the different kind of courses which are there, what are the kind of scholarships which are available, what are the kind of skills which the universities are looking for. బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ఏపీలోనే ఫస్ట్ ఐవీ కాంటినమ్ స్కూల్ అండి. హియర్ వీ ఫోకస్ మోర్ ఆన్ స్కిల్స్ రాదర్ దాన్ ఓన్లీ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్లోబల్ యూనివర్సిటీ ఫేర్ ఆల్మోస్ట్ యూకే నుంచి, జర్మనీ నుంచి, షికాగో, ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్, ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా, శివనాథర్ యూనివర్సిటీ, సిఎంఆర్ యూనివర్సిటీ, వీళ్ళు వచ్చి రిప్రజెంటేటింగ్ దేర్ యూనివర్సిటీస్. What happens is, ikkada no place, all the universities are at a place to give career guidance to the students. Students ki 10th avagane, tarvata 12th avagane, parents ki adoka feeling, child ni ekkada join cheyali, vallu ఏ career path lo fix avutaru, vallu ekkada they will become triumphant, they will become successful anedi. To cater to all these doubts, we have gathered almost 55 universities. గత 14 ఏళ్లుగా చిట్టినగర్లో శివ వినాయక సేవా సమితి తరపున గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. తాము చేసే ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరింత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. చిట్టినగర్లోని గూడెల రాముల వీధిలో ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి నేతృత్వంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. శివ వినాయక సేవా సమితి సభ్యులందరూ 6 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి నిమజ్జన ఊరేగింపు ఆద్యంతం కోలాహలంగా సాగింది. గణనాథుని అందంగా అలంకరించిన వాహనంపై ఉంచి డీజే, తీన్మార్ డప్పులతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా మహిళలు ప్రత్యేక కోలాటం వేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గత 14 ఏళ్లు తమ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజల సహకారంతో గణపతి మహోత్సవ వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ వచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా స్వామివారి మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. తాము చేసే ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శ్రోతలందరికీ నమస్కారం అండి. శ్రీ ప్రపూర్ణ శివ కుమార సేవా సమితి 15వ సంవత్సరం వార్షికోత్సవం అండి, ఊరేగింపు. ఇది మేము 15 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. కమిటీ కుర్రవాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ కలిపి మాకు సహకరించడం వల్ల ఈ 15 సంవత్సరాలు ఇంత గ్రాండ్గా జరుగుతుంది. దీనికి అందరూ సపోర్ట్ చేశారు. దానివల్ల ఇంకా అందరూ ఆదరిస్తే ప్రతి సంవత్సరం ఇంతకంటే అంగరంగ వైభవంగా చేస్తాము. ఈయన మా ఆర్గనైజర్ అండి, శ్రీనివాసరావు గారు. ఈయన హయాంలో ఈ సంవత్సరం జరిగిందండి. మీరందరూ ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలా ప్రోత్సహించి ఇంకా గ్రాండ్గా చేసి మీ అభిమానం అంతా మాకు కావాలండి. నా పేరు శ్రీనివాసరావు అండి. ఈ మండపాలకి అందరూ సహకరించారు. మా దగ్గర మా కుర్రాలు కానీ ఆర్ఎస్ కానీ మొత్తం అందరూ సహకరించారు. బాగుంది. శ్రీ ప్రపూర్ణ శివకుమార సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే కమిటీ మెంబర్స్కి వచ్చేటప్పటికి లేడీసు జెంట్స్ మొత్తం అందరూ కలిపి కమిటీ వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ వరకు కూడా ఇక్కడ లేడీస్ జెంట్స్ అందరూ కలిపి టీం వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకెళ్తూ మేము వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్థానికులు కానీ బయట మాకు దాతల ప్రకారం కూడా దాతలు కూడా ఉన్నారు. ఆ దాతల సహకారంతో ఇక్కడ ఉన్న స్థానికుల సహకారంతో మేము ఇదే ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. రానున్న కాలంలో కూడా భవిష్యత్తులో ముందు జరుపుకోవడానికి ప్రయత్నిస్తూ స్థానికంగా ఉన్నోళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ భగవంతుడి ద్వారా కోరుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరని 22వ డివిజన్ కార్పొరేటర్ తాడిపర్తి కొండారెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని భ్రమరాంబాపురంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, స్థానిక కార్పొరేటర్ తాడిపత్రి కొండారెడ్డి తదితరులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ కొండారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ను వారి గుండెల్లో కొలువుండేలా చేశాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల వల్ల పేదల జీవితాలు మెరుగుపడ్డాయని తెలిపారు. వైఎస్ సంక్షేమ పాలన జగన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జోగారాజు, పలువురు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా ప్రియతమ నేత మన దేవినేని అవినాష్ గారు, మరి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు పాల్గొని వైఎస్ఆర్ పెద్దానికి నివాళులు అర్పించి విద్యార్థులకి మరియు పెద్దలకి ఫ్రూట్స్ మరియు స్కూల్ బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మహానాయకుడు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ ఏ రోజు మర్చిపోనివి. ఆరోగ్యశ్రీ కానీ, వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని చిరునామాగా ఉన్నారు. ఆ రోజు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ వాతావరణం అనుకూలించక వైఎస్ఆర్ మరణించారు. దాని తర్వాత చాలా రాజకీయంగా పరిణామాలు చోటు చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త 2 ముక్కలుగా అవటం కూడా జరిగింది. దీనంతటి కూడా కారణం మన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఇవన్నీ కూడా మాలు గుర్తుపెట్టుకొని మన వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా 150 సీట్లతో ఘన విజయం సాధించారు. మన 2024లో 3 పార్టీలు కలిసి వచ్చి కూటమి ప్రభుత్వం వాళ్ళు కలిసి రావడం వల్ల మనకు కొన్ని సీట్లు తగ్గడం జరిగింది. మళ్ళీ 2029లో జనాలకు దగ్గరగా ఉండి, చేరువలో ఉండి
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి మన అవినాష్ అన్న తూర్పు నియోజకవర్గాలు ఎమ్మెల్యే చేసే వరకు కూడా మేము శ్రమిస్తూ ఉంటామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, సీనియర్ నాయకులు కడియాల బుచ్చివారు ఆదేశానుసారం మన స్థానిక కార్పొరేటర్ తాడిపట్టి కొండారెడ్డి గారి యొక్క నాయకత్వంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అలాగే ఫ్రూట్స్ పంపకం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొని, కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మాట తప్పని మడం తిప్పని నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ అన్నారు. వైఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రజల గుండె చప్పుడుగా ఆయన్ను మార్చాయని కొనియాడారు. వైఎస్ సంక్షేమ పాలన జగన్ హయాంలో కొనసాగిందని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని గుడదల్లోని వైసీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని, పలువురు వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంక్షేమ పాలన గురించి స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 6వ డివిజన్ కార్పొరేటర్ వి అమర్నాథ్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పేదల గుండె చప్పుడుగా మారారని కీర్తించారు. వైఎస్ సంక్షేమ పాలన జగన్ హయాంలో కొనసాగిందని పేర్కొంటూ దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, అలాగే కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు పాల్గొనడం జరిగింది. మాట తప్పని మడం తిప్పని నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ప్రదాత, పేద ప్రజల పాలిట పెన్నిది. మనం గతంలో చూసాం. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ. మరి ఆయన పేద ప్రజల పట్ల ఆయన స్వచ్ఛశుద్ధి, ఆయన ఎన్నటికీ ప్రజల గుండెల్లో గుండె చప్పుడే నిలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసి వారి పెన్నిదిగా నిలిచారని 19వ డివిజన్ కార్పొరేటర్ షాహీనా నాహిద్ అన్నారు. ఆయన మరణించి 16 ఏళ్లు గడిచినప్పటికీ పేదలు ఆయన సేవలను తలుచుకుంటున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని లబ్బీపేటలో నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ షాహీనా నాహిద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాహీనా నాహిద్ తదితరులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ను పేద ప్రజల చిరకాలం గుర్తుంచుకునేలా చేశాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయని ఆమె వివరించారు. వైఎస్ సంక్షేమ పాలన జగన్ కూడా అందించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అని గెలిపించుకుని తూర్పు నుంచి దేవినేని అవినాష్ గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈరోజు తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్లో మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దేవినేని అవినాష్ గారు ముఖ్య అతిథిగా 19వ డివిజన్లో మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, డివిజన్ పెద్దలు, నాయకులు, మరి ప్రజలు అందరూ కూడా మమేకమయ్యి 16వ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మరి మేమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, నా ఎక్స్పీరియన్స్ కూడా సరిపోదు. మరి పేదలందరికీ కూడా వాళ్ళు ఒక ఉన్నత పరిస్థితుల్లో ఉన్నత కుటుంబాలుగా మారాలి అంటే విద్య ఒక్కటే చేయగలదు అని నమ్మిన వ్యక్తే కాదు, మొట్టమొదటిసారిగా మరి ఫీజు రియంబరెన్స్తో పాటు మరి అలాగే పేదలందరికీ వైద్యం కూడా అవైలబుల్గా ఉండాలి అని చెప్పి మరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అలాగే మరి ఫీజు రియంబరెన్స్మెంట్ ద్వారా పేదలందరికీ కూడా విద్యా వైద్యాన్ని మరి ముంగిట్లో పెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నదాత అని మనం అందరం చెప్తాం, కానీ ఆయన చేసి చూపించారు. రైతన్నలందరికీ కూడా మరి ఉచిత కరెంటు, అలాగే మరి రైతులందరికీ కూడా రుణమాఫీలు, ఇవన్నీ కూడా మరి అన్నదాతలందరికీ కూడా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి ఫైల్ రైతులకు సంబంధించిన ఫైల్ మీద పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ అనేది మరి ఆంధ్రప్రదేశ్గా ప్రూవ్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తూర్పు నియోజకవర్గంలో 19 డివిజన్లో ఇవాళ ఈ యొక్క 16వ వర్ధంతి రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన ఒక వర్ధంతి చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు వచ్చారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు ఏదైతే ఉన్నాయో అవి ఆయన రాష్ట్రంలో అమలు చేస్తే కానీ అవి దేశంలో కూడా అమలైనాయి. ఎందుకంటే దాని నిదర్శనం ఇవాళ 108 కానివ్వండి, ఆయన ఫీజు రిమెంబర్మెంట్ కానివ్వండి, ఇవాళ ప్రతి రూపంలో ఆయన కనిపిస్తున్నాడు మనకి. ఆయన భౌతికంగా లేకపోయినా మనకి ఆయన ఎప్పుడు జీవంగానే ఉంటాడని ఈ సందర్భంగా తెలియదు. ఆయన ఆశలు నడిచే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ 5 సంవత్సరాల పరిపాలన మనం చూసాం. ఏ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ పథకాలు కానివ్వండి, పేదలే నాకు ముఖ్యం, పేదలతో పాటు నేను ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. పేద మధ్యతరగతి వారికి రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో విజయవాడలో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ ను ప్రారంభించామని నిర్వాహకులు రఘుపర్ల తెలిపారు. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ద్వారా ఉచిత సలహా పొందవచ్చునని చెప్పారు. బిఆర్టీఎస్ రోడ్లోని పలగాని ప్రభాకర్ రావు విగ్రహం పక్కన ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రఘుపర్ల మాట్లాడుతూ సామాన్య పేద తరగతి వారికి రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో విజయవాడలో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ ను ప్రారంభించిందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కేవలం ₹1,00,000కే 100 గజాల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత మందికి రియల్ ఎస్టేట్ ను చేరువ చేస్తామని చెప్పారు. తమ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టాలని, ఎంతో మంది భూమిపై పెట్టుబడులు పెట్టి కోటీశ్వర్లుగా మారారని చెప్పారు. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ద్వారా ఉచిత సలహా పొందవచ్చునని చెప్పారు. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి సామాన్య మధ్యతరగతి వారందరికీ కూడా రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళే లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారారు. సో అదేవిధంగా ప్రతి సామాన్యుడిని కూడా లక్షాధికారిని, కోటీశ్వరుని చేయాలనే సంకల్పంతో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ ప్రారంభించడం జరిగిందండి. ఈ సర్వీస్ సెంటర్ ప్రారంభమైన తర్వాత మొదటిసారి గణేష్ నవరాత్రులను మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా సో మనం అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి 100 గజాలు కేవలం ₹1,00,000కి అందిస్తున్నామండి. సో ఇప్పటి వరకు 100 గజాలు ₹1,00,000కి అందించాము. త్వరలో 100 గజాలను 50,000కి అందిస్తున్నామండి. ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి కుటుంబ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి మీరు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు కండి. సో ఎవరైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలన్నా, లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా సలహా తీసుకోవాలంటే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం సలహా తీసుకోవచ్చు. మా హెడ్ ఆఫీసు మెయిన్ బ్రాంచ్ వచ్చేపాటికి విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో పలగాని ప్రభాకర్ గారి స్టాచ్యూ పక్కన ఉంటుందండి. మా సర్వీస్ సెంటర్లో మేము అందించే సర్వీసెస్ అన్నీ ఫ్రీ సర్వీసెస్ అండి. సో ప్రాపర్టీ కొనేటప్పుడు తెలిసిన ఫ్రెండ్నో లేకపోతే చుట్టాలనో పక్కలను అడగడం కరెక్ట్ కాదు. ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ని అడగండి. మేము ఉచిత సలహా ఇస్తాము, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాం. మా సర్వీస్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రఘుబర్లా, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. సో ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. సో ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని, మా సంస్థను ఆశీర్వదించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రఘుబర్లా, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు దేవుళ్లాంటి వారని 2వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు ఎండి మోయిన్ అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత ఆయనదే అని చెప్పారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ఎండి మోయిన్ మాట్లాడుతూ ఆయన మరణించి 15 సంవత్సరాలు గడుస్తున్నా అందరి హృదయాల్లో చిరస్థాయిగా బ్రతికే ఉన్నారని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ సొంతమని చెప్పారు. ముస్లింలందరూ వైఎస్ఆర్ కు, వైఎస్ జగన్ కు రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు.
నమస్కారం అండి. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా SRR గారి 2వ డివిజన్ SRR కాలేజీలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. పళ్ళు పంపిణీ చేశాం. దీనికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ గారు వచ్చేశారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పాలంటే పేద ప్రజలకి దేవుడు ఆయన వల్ల ఎంతోమంది ఫీజు రిమెంబర్స్ ఆరోగ్యశ్రీ పెట్టాడు. పేద ప్రజలకి పథకాలు చేరాలంటే దానికి ముఖ్య కారకుడు వైఎస్ రాజశేఖర గారు. పేద ప్రజలు ఆయన మరణం ఎప్పటికీ ఆయన మరణించిన అందరి హృదయాల్లో ఇప్పుడు జీవితాంతం స్థిరస్థాయిగా నిలిచే ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను మా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ పెట్టి మేము మా పిల్లలందరినీ ఆటో నగర్లో లేదా షెడ్యూల్లో ఉద్యోగాలు పంపించాము. కానీ మా ఒక్క పిల్లడు కూడా ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్, డాక్టర్లు అందరూ. దీనికి మా ముస్లిం సమాజం ఎప్పటికీ జీవితాంతం ఈ భూమి ఆకాశం ఉన్నంతవరకు వైఎస్ రాజశేఖర గారికి రుణపడి ఉంటాం. అలాగే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బాటలో నడుస్తూ మా ముస్లిమ్స్కి పేద ప్రజలు ప్రతి కులానికి ఒక కులంగా ప్రతి కులానికి మంచి చేశారు ఆయన. మేము జీవితాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం. అలాగే తూర్పు నియోజకవర్గంలో మాకు అండదండగా ఉన్న మా నాయకుడు దేవినేని అవినాష్ గారికి మేము మద్దతుగా ఉంటాం. సెలవు తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ పై అభిమానం చాటుకున్న నేతలు. వైఎస్ఆర్ మరణించిన ప్రజల గుండెల్లో బతికే ఉన్నారన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. వైఎస్ఆర్ పాలన సువర్ణ యుగముల లాంటిదని కితాబు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్. మహిళలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.